రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ పూట దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద నుండి పంపబడిన గబ్రియేలు అనే దేవదూత గారు దానియేలుతో పలుకుతున్న మాటలు పరలోకం నుండి దేవుని యొక్క ప్రత్యేక అనుమతితో దేవుడిచ్చినటువంటి వర్తమానాన్ని చేతబట్టుకుని దేవుని సన్నిధి నుండి బయలుదేరాడు గబ్రియేలు దేవదూత. దానియేలు యొద్దకు వచ్చి ఈ మాట పలుకుతున్నాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నీ యొద్దకు నేను పంపబడ్డాను. అంటే దానియేలు యొద్దకు గబ్రియేలు గారు పంపబడడానికి మెయిన్ రీజన్, అతడు బహుప్రియుడు. ఎవరికి ప్రియుడు? నీవు దేవునికి బహుప్రియుడవు అని అనలేదు అక్కడ. నీవు బహుప్రియుడవు ఒకసారి మాత్రం కాదు, పలుమార్లు ఆ మాటను ప్రస్తావించాడు. అదే అధ్యాయం 18వ వచనంలో అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొను. బహుప్రియుడవు అనే మాట పలుమార్లు ఉంది అని చెప్పాను. ఇంతకుముందు 9వ అధ్యాయంలో కూడా 23వ వచనంలో నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు తెలియజెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాను. పరలోకము నుండి దేవదూత ద్వారా దేవుడు వర్తమానం పంపించి దేవుని యొక్క సందేశాన్ని దానియేలుకు అందించడానికి ముఖ్య కారణం అతడు బహుప్రియుడు గనుక. ఎవరికి బహుప్రియుడు అంటే దేవునికి మాత్రమే బహుప్రియుడని కాదు, దానియేలు దేవునికి బహుప్రియుడు. ఇది నిర్వివాద అంశం, నిర్వివాదముగా మనం ఒప్పుకుని తీరవలసినటువంటి విషయం ఇది. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు, సందేహానికి తావులేదు. మరొక విషయం కూడా దాగుంది. నీవు బహుప్రియుడవు అంటే కేవలం దేవునికి మాత్రమే కాదు, దేవునిని ప్రేమించే వారందరికీ దానియేలు బహుప్రియుడు. పరలోకవాసులకు బహుప్రియుడు, భూలోకవాసులకు కూడా దానియేలు బహుప్రియుడు. ఈ రోజున కయ్యను అనే పేరు ఎవడు పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు? బైబిల్లోనే ఉంది కదండి అని యోధా ఇస్కరియోతు పేరు ఎవడన్నా పెట్టుకుంటాడా? పెట్టుకోరు. కానీ దానియేలు అనేటువంటి పేరును చాలామంది పెట్టుకుంటారు, ఇష్టంగా పిలుచుకుంటారు. డానియల్ రాజ్, మోజెస్ డానియల్ పాల్. ఈ డానియల్ అనే మాట అందరు ఇష్టంగా పలుకుతారు. ఎందుకంటే అతడు ప్రియుడు గనక. పరలోకవాసులకు ప్రియుడు, భూలోకంలో భక్తులకు ప్రియుడు, అన్నిటికంటే ముఖ్యంగా అతడు దేవునికి ప్రియుడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో అందరికీ మనం నచ్చవలసిన అవసరం లేదు, నచ్చడం సాధ్యం కూడా కాదు. నీవు దేవుణ్ణి యథార్థంగా ప్రేమించి దేవునికి ఒక మంచి ప్రియునిగా, యేసయ్యను గూర్చి తండ్రి అయిన దేవుడు అన్నట్టు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అలాగ తండ్రి అయిన దేవుడు మన యందు ఆనందించినప్పుడు, ఆ ఆనందాన్ని ఆయన వ్యక్తపరిచినప్పుడు
మన బ్రతుకు ధన్యమైపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము దేవునికి బహుప్రియులము కావాలంటే ఏం చేయాలి? అందంగా ఉన్నప్పుడు, ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు అందరికీ మనం ప్రియులమైపోతాం. సమాజంలో మంచి పేరు, పదవి, ధనరాశులు ఇవన్నీ ఉన్నాయనుకోండి, అందరూ ప్రేమిస్తారు, అందరూ ఇష్టపడతారు. అందరికీ దాన ధర్మాలు చేస్తూ, ఎవరేమన్నా సరే కోప్పడకుండా తల ఉంచుకుని వెళ్ళిపోతూ, అడిగిన వారికి లేదనకుండా ఇస్తూ వెళ్తే ఎవరిని వారిని ద్వేషిస్తారు. అలాంటి వారిని అంటారు కదా అజాతశత్రువు అని. అవును. కానీ ఒక విషయం నేను చెప్తాను. ఈ భూమి మీద మనుషులందరికీ నువ్వు ప్రియుడు అయినా అవ్వకపోయినా, కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మరి ముఖ్యంగా నువ్వు దేవునికి నచ్చావంటే, దేవునికి ప్రియుడు అయ్యావంటే తప్పకుండా కొంతమందికి నువ్వు వారి ద్వేషానికి కారణమవుతావు. దానియేలు దేవునికి బహుప్రియుడు, పరలోకవాసులకు బహుప్రియుడు. కానీ దానియేలుని చంపేద్దామన్నంత ద్వేషంతో ఉన్నారు కొంతమంది. సింహాల బోన్లో వేశారు, లేని నిందలన్నీ మోపారు. ఎందుకు? అతడు ఎవరి జోలికి వెళ్ళాడు? ఆయన ఎవరి జోలికి వెళ్ళలేదు. కష్టంలో ఉన్నప్పుడు, ఇంకా దేశ పరిస్థితులు బాగోలేనప్పుడు రాజులకు సహాయం చేశాడు, చక్రవర్తులకు సలహాలు ఇచ్చాడు. అలాంటి సద్గుణములు కలిగినటువంటి వ్యక్తిని మరి సాతాను బుద్ధి కలిగిన వాడు ద్వేషించకుండా ఎలా ఉండగలుగుతాడు? అందుకని దేవునికి ప్రియుడు అవ్వడం ముఖ్యం, మనుషులకి ప్రియులమైనా అవ్వకపోయినా. ఇంతకీ దానియేలు ఎందుకు దేవునికి ప్రియుడయ్యాడు? చాలా విషయాలు చెప్పాలి. అందులో మొట్టమొదటిది, దానియేలు యవన ప్రాయంలో తన్ను తాను అపవిత్రపరుచుకోవడం ఏమాత్రం అతనికి ఇష్టం లేదు. రాజభోజనం చేసి తన దేహాన్ని అపవిత్రం చేసుకోవడం ఎందుకు? కాయగూరలే తింటాను, కానీ నా నిష్ఠ, నా పరిశుద్ధత నేను పాడు చేసుకోను. పరిశుద్ధత కొరకైన వాంఛ, అనువుగాని చోట్లలో కూడా నన్ను నేను కాపాడుకోవాలనేటువంటి తృష్ణ ఎవరికి ఉంటుందో వారు తప్పకుండా దేవునికి ప్రియులవుతారు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, అన్నీ కలిసి వచ్చినప్పుడు అందరూ భక్తి చేస్తారు. అది పెద్ద విశేషం కాదు. ఏది కలిసి రానప్పుడు, అన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని యెడల భయము కలిగి, భక్తి కలిగి తను తాను పరిశుద్ధంగా కాపాడుకోవాలని ఆశపడినటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు దానియేలు. దానియేలు దేవునికి ప్రియుడవడానికి మరొక కారణం ఏంటంటే, ప్రతిదినం తప్పకుండా దేవుణ్ణి సేవిస్తాడు. పరిస్థితులు ఎలాగన్నా ఉండని, రాజశాసనం వచ్చింది, మరణ శాసనం ముందుకు వచ్చింది, మోకరించడం మానలేదు, ప్రార్థించడం ఆపలేదు. పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి మారిపోయేవాడు కాదు, మారని దేవునికి మార్పులేని భక్తునిగా. కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే, ప్రాంతకాలమందు కురిసిన మంచులాగా నీ భక్తి కనబడకుండా పోతుంది అంటాడు ప్రభు. అలా ఉంటుంది, స్థిరత్వం లేదు. చిన్నపాటి బెదిరి ఎవరైనా పెడితే నేను యేసుప్రభునే ఎరగననేటువంటి పేతురు లాంటి తొందరపాటుతనంలో ఉన్నారు. రిజర్వేషన్లు మాయలో పడి చాలామంది తమ రిజర్వేషన్లు కోల్పోతామని భయంతో, యేసుప్రభు ఎవరో నాకు తెలియదండి, నేను ఎప్పుడు గుడికి వెళ్ళను, ఏదో అలా క్రిస్మస్కి వెళ్ళానంతే అని అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు. రేపొద్దున అబద్ధ క్రీస్తు పరిపాలనలో మరి వీళ్ళు నిలబడే అవకాశాలు ఉన్నాయా? చిన్న చిన్న విషయాలకే నువ్వు నిలబడకపోతే మరి తలకాయ మీద మెడకాయ లేకుండా చంపేసేటువంటి, మెడకాయ మీద తలకాయ లేకుండా లేపేసేటువంటి రోజులు అవి అబద్ధ క్రీస్తు పరిపాలన అంటే. మరి అప్పుడు ఎలా నిలవగలుగుతాం? పోతే పోయింది సార్, రిజర్వేషన్ నాకేం అవసరం లేదు, అన్యాయంగా నా రిజర్వేషన్ తీసేసినా నాకు పర్వాలేదు, దేవుడు నన్ను పోషిస్తాడు అని ధైర్యంగా నిలబడండి. ప్రాణం పోద్దన్నా సరే ప్రార్థన మానలేదు దానియేలు.
అందుకే దేవుడికి నచ్చేశాడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆలోచించు. ఆలోచించి నిర్ణయం తీసుకో. మనుషులకు ప్రియుడిగా ఉండడానికి మనుషుల మెప్పు కొరకు బ్రతుకుతావా? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా సర్వస్వం నేను విడిచిపెట్టినా పర్వాలేదు, నేను మాత్రం దేవునికి ప్రియుడిగా ఉండాలని దేవునికి అనుకూలంగా బ్రతుకుతావా? ఆలోచించి నిర్ణయం తీసుకో. దేవుడు నీకు జ్ఞానము కలిగిన మనసు అనుగ్రహించి దానియేలు వలె దేవునికి బహుప్రియునిగా నిన్ను మార్చునుగాక. ఆమేన్.